భారతీయ పురాణాల నుండి పిల్లల కోసం రెండు చిన్న కథలు. అయ్యప్ప స్వామి కథ. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేసినప్పుడు అతని సోదరి మహిషి తన సోదరునికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరింది. విష్ణువు మరియు శివునికి పుట్టిన బిడ్డ మాత్రమే తనను నాశనం చేస్తుందని ఆమె వరం తీసుకుంది. మహిషి ఆమె అజేయమని భావించి అన్ని జీవులకు చాలా సమస్యలను సృష్టించడం ప్రారంభించింది. ఇంతలో విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. శివునితో అతని కలయిక ఒక బిడ్డను సృష్టించింది. ఈ చిన్నారిని అయ్యప్ప స్వామిగా పిలవాలి. శివుడు మరియు మోహిని తమ బిడ్డను పంపా నది ఒడ్డున ఉంచారు. సంతానం లేని రాజు రాజశేఖరుడు ఈ బిడ్డకు అవకాశం కల్పించాడు మరియు దానిని దైవిక ఆశీర్వాదంగా భావించాడు. అయ్యప్పను సొంత కొడుకులా పెంచాడు. వెంటనే రాజు రాజశేఖరాని ఒక కొడుకు